వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన అధినేత కేసీఆర్ కు కార్యకర్తలు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేస్తూ నన్ను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా ఇంకా తెలిసేదని కేసీఆర్ తెలిపారు. సమావేశానికి పార్టీ రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడార మహాజాతర గోడ పత్రికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆవిష్కరించారు. జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించే మేడారం మహాజాతర ఉత్సవాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఏర్పాటు చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు దీనావస్థలో ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంపై దృష్టి పెట్టారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా గద్వాల్ జిల్లాకు రావడం జరిగింది. మొదట ఆలం ప్రభుత్వ ఆసుపత్రికి విజిట్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ కట్టినారు. కానీ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనునిత్యం సమస్యలే. చాలా నాసిరకంగా కట్టారని చెప్పి పత్రికా మిత్రులందరూ గగ్గోలు పెట్టుకున్నా వినకుండా అట్లానే బిల్డింగ్ కట్టినారు. కట్టిన బిల్డింగ్ని కూడా 3 సంవత్సరాలు వాడకుండా పెట్టినారు. వాడకుండా పెడితే బలవంతంగా మరి ప్రజలందరూ కలిసి ఇంకా ఓపెన్ చేయండి, పాడవుతుంది బిల్డింగ్ అంటే ఓపెన్ చేసినారు. ఇప్పుడు వచ్చి ఎక్కడ చూసినా మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఉండాల్సినటువంటి సామాన్ సరిగ్గా లేదు, ఉండాల్సినటువంటి స్టాఫ్ అసలే లేరు. నేను పదే చెప్తున్నది ఒకటే, 15 జిల్లాలకు పోతే ఏ జిల్లాకు పోయినా కూడా అక్కడ ఉండేటటువంటి అరకొర వసతులతో అయినా సరే ప్రభుత్వ డాక్టర్లైనా, ప్రభుత్వ నర్సులైనా, శానిటేషన్ సిబ్బంది అయినా ఎంత వీలైతే అంత పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులలో.
కానీ ప్రభుత్వాలు మాత్రం మరి అండగా నిలబడి పెద్ద ఎత్తున క్యాడర్ స్ట్రెంత్ ఇద్దాము, డాక్టర్స్ ఇద్దాము, నర్సులను ఇద్దాం అనేటటువంటి ఆలోచన కనబడటం లేదు. దానివల్ల అల్టిమేట్గా ప్రజలకే ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇక్కడ మరి హాస్పిటల్ శాంక్షన్ అయింది, 100 బెడ్లని తెలుసు, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినామని తెలుసు, కానీ ఇప్పటి వరకు కూడా కనీసం క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ కాలేదు. ఇది మరి ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా కిందికి ఇది వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇంత ముఖ్యమైనటువంటి పట్టణాన్ని ఎందుకు రివ్యూ చేయలేదు, ఈ హాస్పిటల్ల క్యాడర్ స్ట్రెంత్ ఎందుకు పెంచలేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే వైద్యం మీద దృష్టి పెట్టండి. ఏ జిల్లాకు పోయినా, ఏ హాస్పిటల్కి పోయినా ఇదే ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా శ్రద్ధ పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మరి మందులు కానీ టెస్టులు కానీ ఇక్కడ ఆలంపూర్ నుంచి గద్వాలకు పోవాలి టెస్టులకి. ఇక్కడ ఇచ్చినటువంటి శాంపుల్స్ అక్కడికి పంపించి రిజల్ట్స్ రావడానికి మినిమం 1 or 2 days పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఎంత వీలైతే అంత కొన్ని టెస్ట్ సౌకర్యాలు, టెస్టులు చేసేటటువంటి అవకాశం కల్పిస్తే తొందరగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ జిల్లా మొత్తం అంతా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అరుణమ్మ గారు ఉన్నారు, మరి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా కోరుతున్నా, ఇది ఆడబిడ్డలకు సంబంధించిన విషయం, హాస్పిటల్కి సంబంధించిన విషయం, మీరు పట్టించుకొని తొందరగా క్యాడర్ స్ట్రెంత్ సాధించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు STV. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను ఇకపై ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగాలని, ఆ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రైవేట్ భవనాల అద్దెల చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది. జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ భవనాల్లోనే పనిచేయాలని అన్ని శాఖలకు, యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, వర్సిటీలను వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాలకు మార్చాలని పేర్కొంది. డిసెంబర్ 31 లోపు ప్రభుత్వ భవనాలకు షిఫ్ట్ కావాలని, అన్ని శాఖలు ప్రభుత్వ స్థలాల గుర్తింపు పూర్తి చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాధిపతులే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని, ఆ అద్దెలు వాళ్లే చెల్లించాల్సి వస్తుందని సర్కార్ హెచ్చరించింది. వికారాబాద్ జిల్లా పరిగిలో హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై వేగంగా వస్తున్న డీసీఎం బోల్తా పడింది. ఇనుప సామాన్ ఓవర్లోడ్ తో వస్తున్న డీసీఎం అదుపు తప్పి బోల్తా పడిన సమయంలో ఓ చిన్నారికి ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైవేపై డీసీఎం బోల్తా పడడంతో 2 గంటల పాటు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపట్టారు. కొన్నేళ్లుగా పాతుకుపోయిన అవినీతి ఆరోపణలను నెత్తికెత్తుకున్న టాస్క్ ఫోర్స్ పై దృష్టి పెట్టారు. ఇటీవల కాలంలో టాస్క్ ఫోర్స్ అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలతో ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ర్యాంక్ అధికారుల అటాచ్మెంట్ ప్రారంభించి ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులకు షాక్ ఇచ్చారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా